రేపు జరగనున్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వాటిలో 42 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. మొత్తం 63,144 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ అమలుకు ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కోడ్ ఆఫ్ కండక్ట్ ని పటిష్టంగా అమలు చేసేదానికోసం దాదాపు 14 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ని, 21 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ని, వీడియో సర్వేలెన్స్ టీమ్స్ 7 ని నియమించడం జరిగింది. యాక్చువల్లీ మనము అన్ని పోలింగ్ స్టేషన్స్ అంటే 77 పోలింగ్ స్టేషన్స్ లోకి కూడా మైక్రో అబ్జర్వర్స్ ని కూడా నియమించాము. 94 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 92 మంది పోలింగ్ ఆఫీసర్ 1 అండ్ 199 మంది అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ప్లస్ 92 మైక్రో అబ్జర్వర్స్ ని ఆల్రెడీ అపాయింట్ చేసి అపాయింట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ రిసెప్షన్ జిల్లాలో 3 ప్లేసెస్ లో ఏర్పాటు చేశాము. మొట్టమొదటిది మచిలీపట్నంలో నోబెల్ కాలేజ్, ఆర్డీఓ ఉయ్యూరులో ఆర్డీఓ ఆఫీసు ప్లస్ అలాగే గుడివాడలో కూడా ఆర్డీఓ ఆఫీస్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్ స్లిప్పులు పంపిణీ కూడా చాలా పటిష్టంగా చేసి 99.37% అంటే 99.37% ఓటర్ స్లిప్స్ హ్యావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ యాక్చువల్లీ.